మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన రాజా, నీకు వందనాలు. నాయనా, ఈ ఉదయకాల ఆరాధనలో మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ మాటలు ఆలకించుటకు మేము సిద్ధపడుచుండగా మాతో మీరు మాట్లాడండి అయ్యా. నీ వాక్కులో ఉన్న శక్తిని మేము గ్రహించున్నట్లుగా మాతో మాట్లాడండి అయ్యా అని మనం అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దామా? ప్రతి ఒక్కరూ మీరు కూడా ప్రార్థన చేయాలి. వాక్యం ప్రకటించేవారే ప్రార్థనలో ఉంటే సరిపోదు. వాక్యం వినేవారు కూడా, నా హృదయమును తెరవండి, నీ మాటలు వినుటకు మంచి నేలగా నా హృదయం ఉండాలయ్యా. నీ మాటలు ఆలకించుటకు మంచి నేలగా నా హృదయాన్ని ఉంచండి అయ్యా అని ప్రేరేపణ కలిగినటువంటి వారు ఒకరు వాక్యం కొరకు ప్రార్థించండి. మీ వాక్యం మా హృదయంలో సిద్ధపరచండి. నాయన నీ వాక్యం కోసం మీకు వందనాలు. మీరు మాట్లాడండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ మాటలు అయ్యా మేము తెలుసుకొని నీ మాట ప్రభు తండ్రి, మేము నీ మాటకు లోబడి ప్రభు అయ్యా మా జీవితాన్ని మేము సరి చేసుకున్నట్లుగా, ఆర్థికంగా మేము ఆశీర్వదించబడినట్లుగా కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడండి. నీ దాసుని సంపూర్తిగా మరుగు చేయండి. తన సొంత ఆలోచనలు తీసేసి మీ ఆలోచనల ద్వారా మీరు మాట్లాడి సహాయం చేయమని ప్రభువా మీకు వందనాలు. మీరు మాట్లాడి బలపరచమని, మీరు మాట్లాడి ధైర్యపరచమని, మీరు మాట్లాడి మా హృదయాన్ని ప్రభువా తండ్రి అయ్యా మీ వాక్యముతో మేము సరిచేయబడినట్లుగా మీరు సహాయం చేయమని, మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మీరే మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ప్రార్థనా కూడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యముల నుండి ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశ కాండం. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఆ చివరి లైన్ ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. దేవుని పిల్లలు వారి ఆత్మీయ జీవితం వర్ధిల్లడం ఎంత అవసరమో, వారు పరిశుద్ధంగా భక్తి జీవితంలో వర్ధిల్లుట ఎంత అవసరమో, ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి, మనుషులుగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా కూడా వారు ఆస్తికర్తలై ఉండడం కూడా అంతే ఆశీర్వాదం. చాలా మంది ఏమనుకుంటారంటే, మనము ఈ లోకములో బ్రతికితే 60-70 ఏళ్ళే కదా, డబ్బుతో మనకెందుకు బ్రదర్, ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం కదా, దానితో మనకెందుకు అని అనుకుంటారు. నిజమే, కాదనేదేమీ లేదు. మనము ఈ లోకము నుండి
విడిచి లోకమును విడిచి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్ళేదేం లేదు. కానీ ఈ లోకములో మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా, బీదవారిగా, ఆర్థికంగా చేతులు చాపేవారిగా, అన్నీ కోల్పోయిన వారిగా ఉంటే ఆ క్రియలు ద్వారా, లేదా మనం అలా ఉంటే దేవుని నామానికి అవమానం వస్తుంది. దేవుని ఆశీర్వాదములో భాగ్యము సంపాదించుకొనుట కూడా ఆశీర్వాదమే. సామెతలు గ్రంథంలో ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. అంటే దేవుని ఆశీర్వాదములో ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడం, భాగ్యాన్ని సంపాదించుకోవడం కూడా ఒక భాగమే. దేవుని పిల్లలు ఎప్పుడు ఆర్థికంగా చేతులు చాపేవారిగా మాత్రమే ఉండకూడదు, చాపిన చేతులను నింపేవారిగా కూడా ఉండాలి. దేవుని పిల్లలు ఆర్థికంగా ఆశీర్వదింపబడాలి. ఎందుకంటే ఆ భాగ్యాన్ని, ఆ ధనమును సంపాదించుకునేటువంటి ఆ సామర్థ్యం ఇచ్చేవాడు ఎవరట? దేవుడే. దేవుడే ఇస్తాడు. దేవుడే సామర్థ్యాన్ని ఇవ్వాలి. ఈరోజు మనం అడుగుతున్నామా, అయ్యా భాగ్యము సంపాదించే సామర్థ్యాన్ని నాకు ఇవ్వయ్యా. ఆ సామర్థ్యం ఉండాలి, ఆ నిపుణత ఉండాలయ్యా నాకు. ఆత్మీయంగా వర్ధిల్లడం ప్రాముఖ్యం కాదనట్లేదు, కానీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 1:12. దేమేత్రియు అందరి వలనను సత్యము వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుతుంది. 2వ యోహాను అనుకుంటామా, ఒక్కసారి అక్కడ సారీ 2వ వచనం, 12వ వచనం కాదు, 3వ యోహాను పత్రిక 2వ వచనం. ప్రియులారా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాము. అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని. నా ఆత్మ వర్ధిల్లింది, నేను లాజరు వలె పేదవాడిగానే ఉంటానంటే కుదరదు. లాజరు పేదవాడిగా ఉన్నాడు తన పరిస్థితిని బట్టి, కానీ అబ్రహాము ధనవంతుడు కదా. నేనేమంటున్నానంటే మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. దేవుని పిల్లలు భాగ్యాన్ని సంపాదించుకోవాలి, ఫైనాన్షియల్లీ దీవింపబడిన వారై ఉండాలి. ఈ ఆర్థిక పరమైన ఆశీర్వాదములు ఒక వ్యక్తి అనుభవించాలంటే, దేవుడు ఆ సామర్థ్యాన్ని ఒక వ్యక్తికి ఇవ్వాలంటే, ఆ వ్యక్తి ప్రాముఖ్యంగా 7 నియమాలను పాటించాలి. ఆ 7 నియమాలు ఎవరైతే పాటిస్తారో, ఆ 7 నియమాలు పాటించే వారిని దేవుడు ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు. అమ్మా, బీదవారిగా ఉన్నారు, దరిద్రమని నేను అనుటలేదు, కానీ దేవుని పిల్లలు భాగ్యాన్ని కూడా సంపాదించుకునే వాగ్దానాలు ఉన్నాయి. ఆత్మీయతే మొదట, తర్వాతే ఇది కాదనుటలేదు, కానీ భాగ్యం సంపాదించుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా కావాలని ఆర్థికంగా ఆశీర్వాదం పొందని వారిగా ఉండకూడదు, ఆర్థికంగా కూడా ఆశీర్వదింపబడాలి. ఆర్థికపరమైన ఆశీర్వాదాలు రావాలంటే మనము చేయవలసినటువంటి 7 నియమాలు. మొదటి నియమాన్ని మనం గమనిస్తే, దేవుడు ఆదాముకి పని అప్పగించినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. దానిలో ఉంచెను. దేవుడు ఆదామును సృజించినప్పుడు
ఇదిగో ఆదామా, నువ్వు ఏ చెట్టు పండు తినాలన్నా తినొచ్చు, కానీ నీకొక పని ఉంది. ఆ పని లేకుండా నీవు తినకూడదు. ఆ పని లేకుండా తినేటువంటి అధికారం నీకు లేదు. ఏదేను తోటను సేద్యపరిచి, ఆ సేద్యపరిచిన తరువాత తోటను కాచి, అప్పుడు నీవు ఈ పండ్లన్నీ కూడా నువ్వేది కావాలంటే అది తినొచ్చు. అంటే దేవుడు మొదటి నుండి నేర్పిస్తున్న నియమం ఏమిటంటే, కష్టపడి పని చేయాలి, కష్టపడి పని చేయాలి. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంటుంది, పని చేయకపోతే వాడు అసలు భోజనమే చేయొద్దని ఉంది. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ పని చేసిన వాడే భోజనం చేయాలి. అమ్మా, ఆర్థికంగా ఆశీర్వదింపబడాలంటే, ఆర్థికపరమైన దీవెనలు పొందాలంటే నెంబర్ 1 కష్టపడి పని చేయాలి. పని చేయకపోతే భోజనం చేయకూడదట. ఈరోజు ఎంతమంది పని లేకుండా అలానే ఉంటున్నారండి. ఇంట్లో ఒక్క భర్త కష్టపడుతుంటే పిల్లలు, భార్య అందరూ కూర్చొని తింటారే. ఆయన ఒక్కడి పని చేస్తే, ఆయనకు వచ్చే ఒక్కటి జీతం వల్ల కుటుంబం ఆర్థికంగా ఆశీర్వదింపబడుతుందా? మీరు చెప్పండి. కుటుంబంలో అందరూ పని చేయాలి. అందరూ పని చేస్తే అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు పని చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళినా పని చేసేటువంటి మనస్సు ఉండాలి. అమ్మా, తప్పుడు పని చేయడం తప్ప, దేవుని ఆజ్ఞలు మీరడం తప్ప ఏ పని చేసుకున్నా తప్పు కాదమ్మా. పని చేసే విషయంలో సిగ్గుపడకూడదు. అయ్యో ఈ పని నేను చేయనండి అనకూడదు. తప్పేముంది? కష్టపడి పని చేయడంలో తప్పు లేదు. పౌలు గారు ఎంత పెద్ద సేవకుడు, ఏ పని చేశాడు ఆయన? డేరాలు కుట్టేవాడు. డేరాలు కుట్టేవాడు. అంతకు ముందు ఏం చేసేవాడు? సౌలుగున్నప్పుడు ఆయన ఒక మినిస్టర్. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు ఒక అథారిటీ ఉంది గవర్నమెంట్ ద్వారా. అప్పట్లో ఆయన ఎవరినైనా రమ్మంటే వస్తారు, పొమ్మంటే అంత అథారిటీ ఉంది సౌలుకి. ప్రభువు నమ్ముకున్నాడు, ఆ ఉద్యోగం పోయింది. దేవుని పనిలో కష్టపడ్డాడండి. నేను డేరాలు కుట్టడం ఏంటి? నేను డేరాలు కుట్టను అనలేదు ఆయన. డేరాలు కుట్టే పని చేశాడు, కష్టపడ్డాడండి. ఈరోజు ఆ కష్టం ఉందా? యూతులు వారు ఆశీర్వదింపబడటానికి ప్రాముఖ్యమైన కారణం, వారు ఎక్కడికి వెళ్ళినా పని మొదలు పెడతారట, ఖాళీగా ఉండరట. వారు చెదిరిపోయారు కదా యూదులు. చెదిరిపోయిన యూదులు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పని చేస్తారు. చిన్న పనైనా వాళ్ళ అవమానం అనుకోరట. కష్టపడి పని చేసేవానికి దేవుడు ఎప్పుడు ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడంటే. నువ్వు కష్టపడి పని చేయకుండా ఓ చోట కూర్చొని అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను ఆర్థికంగా దీవించు, నన్ను ఆర్థికంగా దీవించు అని రాత్రి పగలు రేయిం పగలు ప్రార్థన చేసిన దీవెన రాదు. కష్టపడే మనసు రావాలి. ఏ పనైనా చేసుకోగలిగినటువంటి ఆలోచన రావాలి. ఈరోజు అటువంటి మనస్సు ఉందా? నీవు ఆర్థికంగా దీవించబడాలంటే మొదటి నియమం, నువ్వు పని చేయి, అప్పుడే నీకు భోజనం చేసే అధికారం ఉంది. యవ్వన పిల్లలకి పనులు నేర్పించండి. పిల్లల్ని గారాబం చేసి పనులకు పంపించకుండా ఉండొద్దు. అలాని ఏవి పడితే పనులకు పంపిమని నేను చెప్పట్లేదు, కానీ పని నేర్పించండి. పని చేస్తేనే భోజనం. ఈరోజు పిల్లలకి పనులు నేర్పించట్లేదు తల్లిదండ్రులు. ఆడబిడ్డలకి ప్రాముఖ్యంగా వివాహం అయ్యేంత వరకు కూడా ఏ పని నేర్పించరు. పెళ్ళయ్యాక నేర్చుకుంటుంది లేండి బ్రదరు. పెళ్ళయ్యాక ఏమి నేర్చుకుంటుంది? అప్పుడు ఎలా వస్తుంది? పని నేర్పించాలి. పని చేస్తేనే భోజనం. కష్టపడి పని చేయాలి. సామెతలు 10వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూడండి చక్కగా.
చక్కటి మాట అక్కడ రాయబడింది. సామెతలు 10:4. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. దరిద్రుడగును. బద్ధకంగా శ్రద్ధగలవాడు పని చేస్తే ఏమవుతాడు? దరిద్రుడవును. ఈరోజు పనుల విషయంలోకి వచ్చేసరికి బద్ధకం. ఈ బద్ధకాన్ని బట్టే నీ కుటుంబంలో దరిద్రత ఏమో ఒకసారి ఆలోచించు. శ్రద్ధ గలవాడు ఏమవుతాడట? ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఈరోజు ఈ బద్ధకమైనటువంటి పని, ఈ సోమరితనంతో కూడినటువంటి పని చేసేవారిగా ఉంటే మనం ఆర్థికంగా ఎప్పటికీ ఆశీర్వదించబడాలి. కష్టపడి పని చేయండి, సోమరితనాన్ని విడిచిపెట్టి పని చేయండి, నా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందరూ పని చేయండి, ఎవ్వరూ ఖాళీగా ఉండొద్దు. ఇంట్లో నలుగురు ఉంటే, పిల్లలు చదువుకుంటే సరే మంచిది, చదివించండి, బాగా చదివించండి. వారి చదువులు అయిపోతే ఏదో ఒక జాబ్కి పంపించండి. చిన్న శాలరీ అయినా పర్లేదు, ఖాళీగా మాత్రం ఉండొద్దు. ఖాళీగా ఉంటే ఆలోచనలు తప్పుత్రోవలోకి వస్తుంటాయి. ఖాళీగా ఉన్న దగ్గర నుంచి మనస్సుకి ఏం చేయాలో అర్థం కాక పనికి మాలిన పనులన్నీ చేస్తూ ఉంటది. పని చేయండి, దీవెనలు పొందండి, కష్టపడి పని చేయండి. రెండవది ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు. రెండవది, మనం ఆర్థికంగా ఆశీర్వదించబడాలని. ప్రసంగి 11:1-2. ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడును. అది నీకు కనబడును. 7 8 మందికిని 8 భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. భూమి మీద ఏ కీడు జరుగునో నీవెరుగవు. నువ్వు ఎరుగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే, నీ దగ్గర ఉన్న కొంచాన్ని, అది సొమ్మైనా ఏమైనా, దాన్ని అనవసరమైనటువంటి వృధా ఖర్చులు పెట్టక ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పెట్టుబడి పెట్టాలి. అంటే ఈ రోజున చాలా మందికి పెట్టుబడి పెట్టే జ్ఞానం ఉండట్లేదమ్మా. కష్టపడి పెట్టుబడి పెట్టి మనం ఒక పని చేస్తే దేవుని ఆశీర్వాదం అనుకుంటారు. ఈరోజు చాలా మంది కష్టపడతారు, పనులకు వెళ్తారు. ఇంట్లో ముగ్గురున్నా ముగ్గురు వెళ్తారు, నలుగురున్నా నలుగురు వెళ్తారు. కానీ సంపాదించింది ఏం చేస్తున్నారు? అనవసరమైన వ్యర్థ ఖర్చులు, ఉపయోగం లేని వాటికి వేలకు వేలు పెట్టేస్తుంటారు. నేనంటాను, మీరు ఉపయోగమైన వాటికి పెట్టుబడి పెట్టండి. ఈ మధ్యన ఒక మాట విన్నాను. ఒక తల్లి కష్టపడి పనిచేసిందంట. ఆ కష్టపడి పనిచేసింది వాటిలో, ఆమెకు వచ్చిన వాటిలో అందరూ చెప్పారు. ఆనాటి కాలంలో ఒక 30 ఏళ్ళ క్రితం జరిగింది చెప్తున్నాను నేను. అందరూ చెప్పారు, ఆ కష్టపడి వచ్చిన దాన్ని బట్టి ఏదో ఒకటి ఖర్చు చేయి, ఏదో ఒకటి చేయి అంటే ఆమంది, నా కష్టపడి వచ్చిన దాంతో నేను ఒక స్థలం కొనుక్కుంటాను అని. అప్పటి కాలంలో కారులు అంటే చాలా గొప్పట. కారులు చాలా గొప్ప. కారు కొనుక్కోవచ్చు కదా, అప్పుడే వచ్చే కార్లట. కారు కొనుక్కోవచ్చు కదంటే లేదు, కారు కొనుక్కుంటే కొన్నాళ్ళకి పాతదైపోద్ది అని చెప్పి ఆమె ఆ ఉన్న డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టింది, ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఆ పెట్టుబడి పెట్టినప్పుడు ఏమైందో తెలుసా? ఈ రోజున ఆమె దాదాపు 5,000 పెట్టి కొన్న పొలము నేటికి దాదాపుగా ₹1,00,00,000 పలుకుతుందంటండి. ₹1,00,00,000 పెట్టింది 5,000, కానీ ₹1,00,00,000 రోడ్డు పక్కన పొలం. వారిది రాజధానికి దగ్గరలో ఉండేసరికి ₹1,00,00,000 అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ అంటే వచ్చింది వ్యర్థమైనటువంటి ఖర్చులు పెట్టేసి అంత నష్టపరుచుకుంటే అది ఉండేది కాదు. ఈరోజు ఆమె మనవాళ్ళు ధనవంతులు అయిపోయారండి, కోట్ల ఆస్తి కలిగిన వారిగా మారిపోయారు. దేవుని పిల్లలమైన మనం ₹1 ఖర్చు పెట్టేటప్పుడు జ్ఞానముతో ఖర్చు పెట్టాలి.
ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అప్పుడే అధికమైన దీవెన. ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనకు దీవెన రాదండి. ఇప్పుడు తలాంతుల ఉపమానములో 2 తీసుకున్నవాడు 4 చేశాడు, 5 తీసుకున్నవాడు 10 చేశాడు. 1 తీసుకున్నవాడు వాడు ఏం చేయకుండా అలా అటు పెట్టేశాడు పక్కన. ఇన్వెస్ట్మెంట్ పెడితే వాడికి 2 వచ్చేయేమో. వానికి ఆ సామర్థ్యం ఉంది, కానీ జ్ఞానము లేదు. కష్టపడండి, దేవుడు మీకు ఇచ్చిన రూపాయిని నా దేవుడు మీ సొమ్మును ఆశీర్వదిస్తాడు. ఇన్వెస్ట్మెంట్ ఏం చేశాడమ్మా? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, మా నాన్న అబ్రాహాముకు ఆశీర్వాదం ఉందిలే, ఆయన్ని నేను తిని కూర్చోవచ్చు అనుకున్నాడా? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం విత్తాడు. ఆ విత్తనం విత్తితే ఎంత ఫలం వచ్చిందమ్మా? 100 ఫలం వచ్చింది. కష్టపడండి. విత్తనం విత్తాడు, ఆశీర్వాదం వచ్చింది. అసలు నిజం చెప్పాలంటే అది కరువు కాలం. ఎవరు విత్తనాలు విత్తని సమయం అది. కానీ కష్టపడ్డానికి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒకరి మాటలు పట్టించుకోలే. ఈరోజు చాలా మంది ఏదన్నా పని చేయమంటే వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు భయంతో అమ్మో ఈ పని చేస్తే లాభం వచ్చిద్దా రాదా. ఒక పని ప్రారంభించినప్పుడు లాభ నష్టాలు సహజం. ఒకసారి నువ్వు పెట్టిన దానికి రెట్టింపు రావచ్చు, ఒకసారి ఉన్నది పోవచ్చు, కానీ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నారు వ్యర్థమైన వాటికి, బెట్టింగ్లకు పెడుతున్నారు చాలా మంది. పెట్టొద్దు. మీ ఇంట్లో పిల్లలైనా భర్త అయినా ఎవరైనా బెట్టింగ్లు చేస్తే ఒప్పుకోవద్దు. బెట్టింగ్ల ద్వారా రూపాయి వస్తుంది అనుకుంటారు, కానీ 2 రూపాయలు పోతే అది వాక్య విరుద్ధం. పేకాటల్లో పెడతారు, కొంతమంది గేముల్లో పెడతారు, పెట్టొద్దు. రేపు క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ అవబోతున్నాయి ఈ నెల 28 నుండి. ఇంకా పెడతారు బెట్టింగ్లు. 100 వస్తే 200 వస్తాయేమో, 400 వస్తాయేమో, 500 వస్తేమో, ఉన్నది కాస్త పోగొట్టుకుంటారు. ఎంతమంది ప్రార్థన చేయమని వస్తుంటారు, అయ్యా బెట్టింగులకు పెట్టాడయ్యా మా అబ్బాయి, ఆస్తి పెట్టాడయ్యా బెట్టింగులకి. వద్దు, అలాంటివి పెట్టద్దు. కష్టపడే వాటికి పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి. సంపాదించిన దాంట్లో కొంత ఇన్వెస్ట్ చేయండి. ఈ ప్రపంచములోనే ఆశీర్వదింపబడిన దేశములో ఇజ్రాయెల్ దేశం మొదటిగా ఉండటానికి కారణం, వారు ఇన్వెస్ట్ చేస్తారు దేనికైనా. పంట పొలాలలో నిజం చెప్పాలంటే ఇజ్రాయేలు దేశం ఎడారి దేశం. ఆ ఎడారిలోని పంట పొలాలలో వాళ్ళకు ఉన్నటువంటి అగ్రికల్చరల్ మెథడ్స్ ఎవరికీ లేవు. అంత మంచి మెథడ్స్ ఉన్నాయి. అక్కడి నుంచే చాలా స్ప్రింకిల్ మెథడ్ అని చాలా ఉన్నాయండి. ఈరోజు మన వ్యవసాయంలో వాడేటువంటి కొన్ని పద్ధతులని ఇజ్రాయెల్లో అక్కడ పుట్టాయి. కారణం వారు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ చేసిన దాన్ని వారు జాగ్రత్తగా వాడుకుంటారు. జాబ్లు చేస్తున్నా ఇన్వెస్ట్ చేయండి, బిజినెస్లు చేయండి. లాభ నష్టాల మీద మీరు మనసు పెట్టకుండా అది మంచి వాటి మీద బిజినెస్ చేయండి, పనికిరానివి కాదు. దేవుడు మీ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ కష్ట సొమ్ముని దీవిస్తాడు. 1 కష్టపడి పని చేయండి, ఆర్థికపరమైన ఆశీర్వాదాలు సంపాదించుకుంటారు. 2 ఉన్నదాన్ని ఇన్వెస్ట్ పెట్టండి. ఇన్వెస్ట్ అంటే మీరు ఉన్నదాన్ని, ఇక్కడ మీ ఆహారమును నీటి మీద వేయండి అంటే ఒక దగ్గర మీరు పెట్టండి, అది కొన్నాళ్ళు కొంతమందికి ఉపయోగపడుతుంది, దాన్ని పంచి పెట్టొచ్చు. ఈరోజు నువ్వు కొంచెం జాసి పెట్టగలిగావు, జాగ్రత్తగా వాడగలిగావంటే రేపు అందరికీ పంచి పెట్టొచ్చు. దేవుడు అంతగా దీవిస్తాడని అర్థం. అక్కడ మూడవది గుర్తుపెట్టుకోండి, వీలైనంత మట్టు వరకు, శక్యమైనంత మట్టు వరకు మీరు ఆర్థికంగా ఆశీర్వదింపబడాలంటే అప్పు చేయొద్దు. ఏం చేయొద్దు? అప్పు చేయొద్దు. బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది. సామెతలు 22 అధ్యాయం 7వ వచనం. ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వం చేయను. డబ్బున్నోడు పేదోళ్ళ మీద ప్రభుత్వం చేస్తాడు. నా దగ్గర డబ్బు ఉంది కదా, నా మాట ఎవరన్నా వింటారులే అని. ఐశ్వర్యం ఉంటే ప్రభుత్వం వస్తుంది. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అప్ప ఈ మాట అందరూ ఒకసారి పలుకుతారా? 2వ లైన్, అప్పు చేయవాడు అప్పిచ్చిన అప్పించేవానికి దాసుడు. ఈ మాటని ఎంతమంది ఒప్పుకుంటారండి?
ఒప్పుకోక తప్పదు కదా. అప్పు తీసుకున్నామంటే చాలు, వారి మాటల్లో స్వరం పెరుగుద్ది, రెస్పెక్ట్ తగ్గిపోద్ది. నువ్వు ఒకళ్ళ దగ్గర అప్పు చేసావంటే వాడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే నేను చాలా తిరస్కరించి మాట్లాడతాడు. ఈ రోజుల్లో మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి అప్పు చేయక తప్పట్లేదు. కానీ ఒక మాట చెప్తున్నాను, ప్రార్థన చేయండి, ప్రభువా వీలైనంత వరకు నేను అప్పు చేయకూడదు. అప్పు అనేది చివరి ఆప్షన్. అప్పు అనేది చివరి ఆప్షన్ అది చివరి ఆప్షన్. యూదులట ఆల్మోస్ట్ అప్పు చేయరట. వాళ్ళు అప్పు చేయరు. అప్పు అంటే ఇక వాళ్ళకి ఏ దిక్కు లేదు, మార్గం లేకపోతే అప్పు. ఈరోజు అప్పులు చేస్తున్నారు. ఎందుకు అప్పులు చేస్తున్నారు? ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చారు ప్రేయర్ చేయించుకోవడానికి. అన్నయ్య అప్పులు ఉన్నాయి, ప్రార్థన చేయండి. ఎంత ఉన్నాయి? మీ వయసు ఎంత? 23 ఏళ్ళు. 23 ఏళ్ళకి ఏం అప్పు ఉంది? దాదాపు ఒక 3 లక్షలు ఉంటాయి. ఎందుకు అప్పు అయింది నాయన? ఏమన్నా హాస్పిటల్ ఖర్చు పెట్టావా? లేదన్నా. ఎందుకు? సరదాల కోసం తీసుకున్న అప్పులో 3 లక్షలు. నువ్వెంత తీసుకున్నావు? 1,00,000. ఎంత అయింది? 3 లక్షలు. 2 లక్షలు వడ్డీ అంటన్నా, లేటు ఫీజు అంటన్నా. ఎందుకు? దుబారా ఖర్చులు, వ్యర్థమైన ఖర్చులు. వీటికి అప్పులు తీసుకోవడం అవసరమా? అప్పిచ్చినోడు ఎట్లా మాట్లాడతాడండి? లోన్ యాప్లు అప్పులు చేస్తున్నారు. వాడేమో వీళ్ళ ఫోటోలు, వీళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నాడు. అనవసరమైన అప్పులు అవసరమా? దేవుని బిడ్డలమై ఉన్న మనం అప్పుల్లో మునిగిపోవచ్చా? అప్పుల్లో కూరుకుపోవచ్చా? అప్పుల మధ్యలో మనం గడపొచ్చా? ఆలోచించండి ఒకసారి. అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి, కాదనట్లేదు. కానీ అది చివరి ఆప్షన్. అప్పు తీసుకోకూడదని నిర్ణయించుకొని ఉన్నప్పులు తీర్చండి. వ్యర్థమైన వాటికి అప్పులు చేయొద్దు. పచ్చడి మెతుకులు తిన్నా తప్పులేదు, కానీ అప్పులు చేసి మాత్రం తిప్పలు పడకండి అమ్మా. దేవుని పిల్లలు, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. దేవుడు ఎంత చక్కగా అప్పుడే రాయించాడు. అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వాడికి దాసుడు. అవును, వాడికి దాసులు మనం. వాడు ఏమంటే అది పడాలి. నిజం చెప్పాలంటే నాకు అప్పులంటే చాలా భయం అండి. ఈరోజు ఆర్థికంగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నా, నా వ్యక్తిగతంగా సేవలో ఎంత పరిస్థితిలో ఉన్నా, అప్పు తీసుకోవాలంటే నాకు భయం, అప్పు అడగాలన్న భయం. ఎందుకంటే నేను ఎందరినో చూశాను, వారు రూపాయి సాయం చేసిన తర్వాత, వారు అప్పిచ్చిన తర్వాత అంతకుముందు వారు ఇచ్చేటువంటి ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఒకప్పుడు అనయ్య, తమ్ముడు, బ్రదర్ అని ఆ ప్రేమ ఎప్పుడైతే కాస్త డబ్బు ఇచ్చారో ఇక ఆ రెస్పెక్ట్ తగ్గిపోద్ది. ఎందుకు ఈ మాటలు చెప్తాను? మనందరికి కూడా అంతే. అప్పిచ్చారంటే వాళ్ళు బాసుల్లాగా మారుతుంటారు, మనల్ని దాసుల్లా చేస్తుంటారు. వద్దమ్మా, వీలైనంత వరకు అప్పు చేయొద్దు. మీరు ఆర్థికంగా ఆశీర్వదింపబడి ఏదన్నా హాస్పిటల్ ఖర్చులో, ఏదన్నా అత్యవసరం అయితే అప్పు చేయండి. అది చివరి ఆప్షన్ పెట్టుకోండి, అంతే తప్ప వీలైనంత వరకు అప్పు చేయొద్దు, అప్పుల్లో ఉండొద్దు. ఒక్క రూపాయి మనకి ఎదుటి వ్యక్తి ఇచ్చినా వాడు మనల్ని దాసులుగానే చూస్తాడండి. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఒక్క రూపాయి ఇచ్చినది చుట్టాలైనా బయట వాళ్ళైనా కాస్త సాయం చేస్తే చాలు. ఇదిగో మేము ఇచ్చేదాకా దిక్కులేదు. మొన్నే ఒక 5,000 అడిగితే ఇచ్చాను, నిన్నే ఒక 10,000 అడిగితే ఇచ్చాను. ఏం చేస్తాం? ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఇచ్చా. వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడుకొని మిమ్మల్ని ఎంత తగ్గిస్తుంటారు మీకు తెలియదు. అందుకని ఆలోచించుకొని వీలైనంత వరకు అప్పు చేయకుండా ఉండండి. రోమా 13:8 కూడా రాయబడి ఉంది కదా. రోమా 13:8 బైబిల్లో అన్నీ ఉన్నాయండి. మనం జాగ్రత్తగా వీటిని గ్రహిస్తే దేవుడు మనకు అన్ని నేర్పిస్తున్నాడు. ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరి ఏమి ఎవనికి అప్పు ఉండవద్దు. మనకు మరి ఏమి ఎవరికి అచ్చి ఉండవద్దు అమ్మా. పొరుగువాని ప్రేమ ప్రేమించబడు. తప్ప ఏది మీరు అచ్చి ఉండొద్దు. డబ్బులు వాళ్ళకి ఇంత ఇవ్వద్దు. ప్రేమ వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పులాగా ప్రేమే తప్ప. పొరుగు వాణిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ప్రేమ తప్ప దేనికి అచ్చి ఉండొద్దు, అప్పు ఉండొద్దు. అందుకని వీలైనంత వరకు అప్పుకు దూరంగా ఉండండి. అదే ఆర్థికపరమైన ఆశీర్వాదానికి మూడవ నియమం. 4 సామెతలు 3 అధ్యాయం 9-10 వచనం. మనం ఆర్థికంగా ఆశీర్వదించబడాలంటే
సామెతలు 3:9. నీ రాబడి అంతటిలో అంతటిలో ప్రథమ ఫలమును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచుము. నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. పారును. మన కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలన్నా, అంటే మనకు పొంగి పొరలేటువంటి ఆ సంపాదన దేవుడు ఇవ్వాలన్నా ఏం చేయాలట? నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాని కనపరచాలి. దేవుణ్ణి ఆరాధించడంలో రకాలు మనకు తెలుసు. మొన్న ఈ మధ్య యూదుల ఆరాధన కూడా మీకు చెప్పాను. కానుక ఇవ్వడం కూడా ఒక ఆరాధన, గుర్తుపెట్టుకోండి. అది గణపరచడం ప్రభువుని. ఈరోజు ఈ కానుకల దగ్గర ఎన్నో గొడవలు, ఎన్నో అపార్థాలు, ఎన్నో మనస్పర్ధలు. ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఇస్తేనే దేవుడు దీవిస్తాడు? నేను ఒక మాట చెప్తాను, నా దేవుడు కఠినుడైతే కాదు, కానీ ఆయనకు ఇవ్వాల్సింది. ఎందుకంటే అమ్మో దేవుడికి ఇవ్వకపోతే నాకు పోద్ది, దేవుడికి ఇవ్వకపోతే ఆయన కొడతాడు, ఇట్లా వద్దండి. నేనేమంటానంటే ఈ మైండ్ సెట్తో గాక నాకు ఎంత ఇచ్చిన ప్రభువుకి నేను ఎంతో కొంత ఇవ్వకపోతే ఎలా అనేటువంటి ఆలోచనతో ఇవ్వాలి. నాకింత చేశాడు కదా ప్రభు, నాకింత ఇచ్చినప్పుడు నేను ఎంతో కొంతైనా ఆయనకి ఇవ్వాలిగా. భాగ్యం సంపాదించుకునేటువంటి సామర్థ్యం ఆయన ఇస్తేనే కదా. నరములో ఒక నరము తెగిన మనిషి పక్షవాయువు వచ్చిన వాడిగా మూలన పడిపోతాడే. నేను కష్టపడి పని చేసుకుంటున్నానంటే నా దేవుడిచ్చిన సామర్థ్యమే కదా. అందుకే నా సంపాదనలో ప్రథమ ఫలము లేదా 10వ భాగం నేను ప్రభువుకి ఇస్తున్నాను. ఆ 10వ భాగం ప్రభువుది అని మనం నిర్ణయించుకోవాలి. అప్పుడు ఆర్థికంగా ఆశీర్వదింపబడతాం. దశమ భాగం దొంగలై మనం ఉండకూడదండి. సందర్భం వచ్చిందని చెప్తున్నాను. మనం కానుక ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుషులకి ఇవ్వట్లేదు, దేవునికి ఇస్తున్నా. మీరు ఇచ్చే వాళ్ళు కూడా నిజమైన సేవ చేసేవారు, మీ కొరకు ప్రార్థించేవారు. ఎక్కడైతే మీరిచ్చేది ఉపయోగపడుతుందని మీరు అనుకుంటారో అక్కడ ఇవ్వండి. కొంతమందికి ఎక్కడివ్వాలో తెలియదు. ఒక అబద్ధ సేవకుడు ఉన్నాడు. ఒక ఆయన ఏమీ లేని స్థితిలో నుండి అన్నీ కొనుక్కునే స్థితిలోకి, ఆయన ఏసీ కారు, అసలు ఆయనలో ప్రవర్తనలో మార్పు వచ్చిందని కూడా వీళ్ళకి తెలుసు. కానీ ఆ బ్రదర్ అంటారు, ఆయనకి దశమభాగం పంపిస్తానండి. నేను అన్నాను, అయ్యా ఆయన నీ కోసం ప్రార్థన చేశాడా? ఆయన ఈనాడైనా నిన్ను పలకరించాడా? ఏదో టీవీలో ఆయన వాక్యాలు విని నువ్వు ఆయనకి వేలకు వేలు పంపిస్తే, నీ కొరకు ప్రార్థించే సేవకుడు, నీ కొరకు ఆలోచించే సేవకుడు, నీ మేలును కోరే సేవకుడు, వీరితో పాటుగా కొన్ని ప్రాంతాలలో కనీసం ఆర్థికంగా ₹1 లేక ఇబ్బంది పడుతున్న సేవకులు ఎంతో మంది ఉన్నారు. వారికి పంపించు, నీ కానుక వారికి ఉపయోగపడుతుంది. కోట్లు కోట్లు దోచుకుంటారు వారికి ఆల్రెడీ ఉంది కదా, నువ్వేంటి పంపించేది? మీరు దేవునికి ఇచ్చేటప్పుడు మీరు దేవునికి ఇచ్చే వాటి ద్వారా అది దేవుని పనిలో వాడబడ్డారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సేవకులు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒకప్పుడు నేను అనుకునేవాడిని సేవకులకి ఏంటి ఉంటాయని, కానీ పరిచర్లోకి వచ్చా తెలిసింది సేవకులు ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎవరిని అడగలేరు. ఎవరినైనా అడిగారు అనుకోండి, అమ్మో ఈ సేవకుడు చూడండి డబ్బులు ఇలా అడుగుతున్నాడంట. కానీ పనికి వెళ్ళాడు అనుకోండి, పాప మా సేవకుడు, ఏంటి ఈ సేవకుడు పనికి వెళ్తున్నాడు అంటారు. పనికి వెళ్ళలేక, విశ్వాసుని అడగలేక, పిల్లలను పోషించడం కష్టమయ్యి ఎంతమంది సేవకులు ఇబ్బంది పడుతున్నారు తెలుసా ఆర్థికంగా. దేవుడు మీకు ఇచ్చిన దానిలో మీరు సేవకి హెల్ప్ అవ్వండి. నేను ఒక్క మాట చెప్తాను, సేవకులకి హెల్ప్ అవ్వండి, వాళ్ళకి సహాయకులుగా ఉండండి. అంతే తప్ప ఏముందిలే వాళ్ళకి ఏముందిలే అనుకోవద్దు. వాళ్ళకి హెల్ప్గా ఉండండి. నేను ఒకటే చెప్తాను యవనస్తులకి, దేవుడు మీకు రాబోయే కాలంలో జాబులు ఇవ్వాలి అనుకోండి, తీర్మానించుకోండి. నాకు జాబ్ వచ్చాక నేను సేవకుల్ని పోషిస్తాను, నాకు జాబ్ వచ్చాక సంఘాలను పోషిస్తాను అనుకోండి, తీర్మానం చేసుకోండి. ఎందుకంటే సందర్భం వచ్చిందని చెప్తున్నా. సేవకులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో చెట్లు కింద సేవలు చేసుకుంటూ
జాబులు చేయలేక, బయటికి వెళ్ళలేక, సేవను విడిచిపెట్టలేక, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో సేవకులు గమనించండి. మీకు వచ్చిన సంపాదనలో 10వ వంతు తీసి వారికి ఇవ్వండి. దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వండి. అప్పుడు ఆర్థికంగా కూడా మీరు ఆశీర్వదింపబడతారు. దేవుని వాక్యంలో ఉన్నదే మీకు చెప్తున్నానండి. నేను వేరే విషయాలని యూదులు దేవునికి ఇచ్చే విషయంలో అస్సలు వెనుకాడరండి వాళ్ళు. అందుకే మలాకి గ్రంథంలో ఎంత చక్కగా రాస్తారు. మలాకి 3:10 నా మందిరములో ఆహారం ఉండునట్లు వాళ్ళు ఈ మాటను పట్టుకొని 10వ భాగం అంతయు మీరు నా మందిరములోనికి తీసుకుని రండి. అక్కడ రాయబడిన 10వ భాగాన్ని వారు దేవునికి ఇచ్చేవారు. అబ్రహాము కూడా ఆర్థికంగా ఆశీర్వదింపబడటానికి కారణం మెల్కీసెదకు వచ్చినప్పుడు తనకు ఉన్న దానిలో 10వ భాగాన్ని ఇచ్చాడు. ఎవరిని బలవంతం చేయటం కాదండి, సందర్భం వచ్చిందని చెప్తున్నాను. దేవునికి ఇవ్వండి, ఆర్థికంగా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నా మాట కాదు, అక్కడ రాయబడిన మాట. ఎప్పుడైతే మీ ప్రథమ ఫలాన్ని ఆయనకి ఇచ్చి గణపరుస్తారో అప్పుడు మీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. అప్పుడు మీరు త్రాగే ద్రాక్షరసం పొంగి పొరలుతుందని వాక్యంలో రాయబడి ఉంటుంది. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ఉత్సాహముగా ప్రభువుకి ఇవ్వండి. దేవునికి ఇవ్వండి, దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 4 చెప్పాను, మిగతా 3 రేపు చెప్తాను. ఈ 4 ఒకసారి మీరు స్వరమైతే చెప్తారా? ఆర్థికంగా ఆశీర్వదింపబడాలంటే నెంబర్ 1 అందరూ చెప్పాలి. మీతో నుండి కష్టపడి పని చేయాలి. అందరు చెప్పాలి, కష్టపడి పని చేయాలి. ఒకటి. నెంబర్ 2 ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పెట్టుబడి పెట్టాలి. నెంబర్ 3 అప్పు చేయవద్దు. అప్పు చేయొద్దు. నెంబర్ 4 దేవుడికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. అమ్మా సందర్భం వచ్చిందని చెప్పాను, ఎవరు అపార్థం చేసుకోదు. కొంతమంది ఈ వర్తమానం ఎక్కడైనా రిఫరెన్స్లు చూపిస్తుంటే వెంటనే మనం అపార్థం చేస్తాం. దేవుడు వాక్యంలో ఉన్నది చెప్తున్నావు, సందర్భం వచ్చిందని. ఇంకొక 3 విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే రేపు చెప్తాను. మనందరినీ దేవుడు ఆర్థికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, దయగలిగిన రాజా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఆర్థికంగా మేమందరం దీవించబడాలి, కష్టపడి పని చేయాలి, ఎక్కడ బద్ధకమాలో ఉండకూడదు నాయనా. నీకు ఇచ్చే విషయంలో, నిన్ను గణపరిచే విషయంలో ముందు ఉండాలి, పెట్టుబడి పెట్టాలి, అప్పు చేయకూడదు. ఉన్న అప్పులు తీర్చండి, తెలియక చేశాం అయ్యా, హద్దులు మీరిన ఖర్చులతో చేశాం, క్షమాపణ అడుగుతున్నాం. అప్పులు తీర్చండి స్వామి. ఈరోజు మేము చేస్తున్న ప్రతి పని పాటలో తోడుగా ఉండండి. యాక్సిడెంట్లు, ప్రమాదాలు, వైరస్ నుండి తప్పించండి. క్షేమాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి. ఎవరెవరు ఏ సమస్యలో పాల్గొన్నారో వారి సమస్యను మీరు తీర్చండి. వారి కన్నీటిని తొడవండి. వారి పరిస్థితులు మీరు చూస్తున్నారు. ప్రతి పరిస్థితికి తగినట్లుగా కార్యం మీరు చేయబడి నీ బిడ్డలను ఆర్థికంగా బలపరచండి. నీ బిడ్డలకు అన్ని విషయంలో మీరు సహాయం చేయమని ప్రభువా, మీరు సహాయం చేస్తేనే స్వామి, మీరిస్తేనే ప్రభువా, మీరు మాకు భాగ్యము సంపాదించే కృపనివ్వండి. మా ఆత్మీయంగా వర్ధిల్లినట్లు, అన్నిటిలో వర్ధిల్లినట్లు సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసు నామంలో నీ బిడ్డలందరికీ క్షేమాన్ని ఇచ్చి రోజంతా తోడుగా ఉంటుంది. యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడే ఇండును గాక. వందనాలమ్మా.